జడేజా అన్న, సిఎస్కేల నుండి నువ్వు మా టీంలోకి వచ్చినాక మన ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేతోనే పడుతుందని ఎక్స్పెక్ట్ చేసినావా? అలా ఎక్స్పెక్ట్ చేసేది ఏమున్నది తమ్ముడు, ఎప్పుడైనా ఐపీఎల్ అట్లనే జరుగుతుంది. అది కాదు జడేజా అన్న, 2012 నుండి సిఎస్కేకి ఆడుకుంటూ వచ్చినావు. సిఎస్కే టీంలో హైయెస్ట్ వికెట్లు తీసింది నువ్వే, 141. సిఎస్కే టీంకి 5 ప్లేయర్లు మాత్రమే 3000 రన్స్ కొట్టిల్లు. అలా నువ్వు ఒకనివి. 2018, 2021, 2023లో సిఎస్కేని టైటిల్ గెలిపించినావు. ఇక 2023 ఫైనల్ గుజరాత్ టైటాన్స్తోనైతే లాస్ట్ బాల్కి 4-6 కొడితేనే గెలుతుందన్న మూమెంట్లో కొట్టి గెలిపించినావు. అలాంటిది నిన్నే రిలీజ్ చేసిర్రా అంటే ఈ మ్యాచ్లో ఎట్లా ఆడబోతున్నావు మరి వాళ్ళకి అగేనెస్ట్గా? తమ్ముడు, వాస్తవం చెప్పాలంటే నా ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ అయిందే రాజస్థాన్ రాయల్స్తోని. నాకు 19 ఇయర్స్ ఉన్నప్పుడే ఈ టీంకి 14 మ్యాచ్లు ఆడినా. ఐపీఎల్ ఫస్ట్ సీజనే ట్రోఫీ కూడా గెలిచినాం. నేను పోయినప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఇప్పుడు నేను వచ్చింది ఏ ఒక్క టీం మీదనో గెలిపించడానికి కాదు, ట్రోఫీ గెలిపించడానికి. నువ్వున్నాక మనల్ని ట్రోఫీ గెలవకుండా ఆపేది ఎవరితి అన్నా? కానీ మన ఫస్ట్ మ్యాచ్ నేను రిలీజ్ చేసిన సిఎస్కే మీద మాత్రం నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవాలి. తమ్ముడు, సిఎస్కే టీంకి కూడా హైయెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ గెలిచింది నేనే. కెప్టెన్వి నువ్వు అడుగుతావు కాబట్టి నీకోసం ఈ మ్యాచ్లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుతా. ఏంది వేపారాగు, జడేజా అన్నని బాగా రెచ్చగొడతాను. మీరు మీ కెప్టెన్ సంజు శాంసన్ని మాతో ట్రేడ్ చేస్తేనే కదా మేము జడేజా అన్నని ఇచ్చింది. మీ టీంలో 4000 రన్స్ కొట్టిన ఏకైక ప్లేయరు శాంసన్. 2021లో కెప్టెన్సీ తీసుకుంటే 2022లో ఫైనల్ కూడా తీసుకుపోయిండు. అలాంటిది మీరు శాంసన్ని మాకిత్తే లేదు కానీ మేము జడేజాని మీకు ఇస్తేనే వచ్చిందా? ఎందుకు తొందరపడతానో గైక్వాడు? వాళ్ళు నన్ను ట్రేడ్ చేసి ఎంత పెద్ద మిస్టేక్ చేసిల్లో వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్లనే తెలుస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు షో దెమ్ ద హెల్. చూద్దాం తీ శాంసన్ అన్న, నువ్వు సిఎస్కేని గెలిపిస్తావో మా జడేజా అన్న మమ్మల్ని గెలిపిస్తాడో. గైక్వాడు బ్రో, నేను మంచిగా ధోని అన్నతో కలిసి ప్లేయింగ్ లెవెల్లో ఆడదాం అనుకునే టైంకి అన్నకి ఇంజురీ అవ్వడేంది, 2 వారాల దాకా ఐపీఎల్ ఆడకపోవడేంది. ఏమున్నది శాంసన్, ఫస్ట్ 4 మ్యాచ్లు మిస్ అవుతాడు కావచ్చు, తర్వాత 10 మ్యాచ్లు ఆడతాడు కదా, అదంతా ఓకే గాని ధోని అన్న లేకుండా కెప్టెన్సీ చేసుడైతే నీకు వచ్చు కదా. ఎంత పెద్ద మాట అన్నావు శాంసన్. అంటే ధోని అన్న లేకుండా నేను కెప్టెన్సీ చేయలేనా? నువ్వు అన్నట్టు నేను ధోని అన్న సజెషన్స్తోనే కెప్టెన్సీ చేసి ఉంటే లాస్ట్ 2 సీజన్ల నుండి ఎందుకు క్వాలిఫై కాలే? అది కూడా కరెక్టే తీవే గైక్వాడు, నీ సొంత కెప్టెన్సీ చేసినావు కాబట్టికే లాస్ట్ 2 సీజన్లు ప్లే ఆఫ్స్కి పోలే. ఇప్పుడు నేను వచ్చిన కదా, నేను చూసుకుంటా తీ. శాంసన్ 2024 సీజన్ మొత్తం నేనే కెప్టెన్సీ చేసిన. అప్పుడు ప్లే ఆఫ్ స్పాట్ జస్ట్లో మిస్ అయింది, 5th పొజిషను. ఇక లాస్ట్ సీజను 5 గేమ్లు ఆడి రూల్డ్ అవుట్ అయిపోయినా. తర్వాత తలనే చేసిండు మొత్తం కెప్టెన్సీ. లాస్ట్ సీజన్కి నాకు ఏం సంబంధం లేదు. లాస్ట్ సీజన్ నువ్వు 5 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే అలా 4 ఓడిచ్చిపోయినావు, అక్కడనే ఎలిమినేట్ అయిపోయినావు. ఇప్పుడు గవర్న ఎందుకు గాని ఈ సీజన్ చూడు, ఈ ఋతురాజ్ గైక్వాడ్ చేసే కెప్టెన్సీ. తమ్ముళ్ళు, మీకు సిఎస్కే హిస్టరీ గురించి తెలుసావే? 5 సార్లు ట్రోఫీ గెలిపించిన, 5 సార్ల ఫైనల్ దాకా తీసుకుపోయినా. ఐపీఎల్ హిస్టరీలనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ చేసిన. అలాంటి మనం లాస్ట్ సీజన్ 10th పొజిషన్లో ఉన్నామంటే నేను ఎక్కడనో పెట్టిన టీము ఇప్పుడు ఎక్కడికో పోతుంది. ఈ సీజన్ చూడన్నా, ఖచ్చితంగా ట్రోఫీ గెలిపిస్తా. సిఎస్కేని ఐపీఎల్నే నెంబర్ 1 టీమ్గా నిలబెడతా. తమ్ముడు, ఒకప్పుడు ఐపీఎల్ వేరు, ఇప్పుడు ఐపీఎల్ వేరు. ప్రతి టీము పర్ఫెక్ట్ స్ట్రాటజీస్తోని వాళ్ళకి కావాల్సిన ప్లేయర్లను ఆక్షన్లో తీసుకున్నారు. మనకు ఆపోజిట్గా 9 టీంలు ఉంటాయి. ఏ ఒక్క టీంని తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రతి మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ లాగా ఆడి గెలవాల్సిందే. నువ్వు ఆ మాత్రం మోటివేషన్ ఇస్తే చాలన్నా చెలరేగిపోతా. నువ్వు వచ్చే లోపు 4కి 4 మ్యాచ్లు వరుసగా గెలిపించి నీకు గిఫ్ట్ ఇస్తా. ఏంటిది గైక్వాడ్ బ్రో, 4కి 4 మ్యాచ్లు నువ్వు గెలిపించేది? లాస్ట్ సీజన్ మాతో 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయిల్లు. ఒకటేమో 6 రన్లతో ఓడిస్తే ఇంకోటేమో 6 వికెట్లతో ఓడించినావు. అట్లుంటుంది మాతోని. రికార్డ్స్ గురించే మాట్లాడితే లాస్ట్ 2 మ్యాచ్ల గురించి ఎందుకు, ఓవరాల్గా హెడ్ టు హెడ్ గురించి మాట్లాడు. ఓవరాల్గా మన 2 టీంలు 31 మ్యాచ్లు ఆడితే మీరు 16 గెలిచిర్రు, మేము 15 గెలిచినాం. ఇక ఇవాళ మ్యాచ్ గెలిచి ఆ హెడ్ టు హెడ్ రికార్డు కూడా సమానం చేస్తాం. అయినా ఎప్పుడో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి రికార్డులు ఇప్పుడు ఎందుకు? లాస్ట్ 5 మ్యాచ్ల రికార్డు ఏందో చెప్పు. మనం ఆడిన లాస్ట్ 5 మ్యాచ్లల్లా 4 మ్యాచ్లు మేమే గెలిచినాం, 1 మీరు గెలిచిర్రు. ఏందివే శాంసన్, రికార్డులన్నీ వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. అక్కడుండి ఆ రికార్డులు సృష్టించిందే నేను, నువ్వు నన్నే అడుగుతానవా? ఇవాటి నుంచి ఆ రికార్డులన్నీ తిరగరాస్తాం, వట్టిగానే విసుకుతాం, రెడీగా ఉండు. జడేజా అన్న, మన ఇద్దరం కలిసి ఎట్లయినా ఈసారి ఆర్ఆర్ని ఐపీఎల్ ట్రోఫీ గెలిపియాలే. వైభవ్ తమ్ముడు, 2008 అంటే నువ్వు పుట్టడానికి 3 సంవత్సరాల ముందే గిదే రాజస్థాన్తోని ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన. అదే చెప్తానన్నా, మన టీంలోనే యంగెస్ట్ ప్లేయర్ని నేను, ఓల్డెస్ట్ ప్లేయర్వి నువ్వు.
మన ఇద్దరం కలిసి ట్రోఫీ గెలిపియాలి ఎట్లయినా. ఓకే జంజీ బుడతా, చూస్తావు కదా ఈ రాక్ స్టార్ ఆడించే ఆట. కాదువే జైస్వాలు, ఫామ్ల లేని శాంసన్ కోసం జడేజా, శామ్ కరణ్ లాంటి టాప్ ఆల్రౌండర్స్ని మనకిచ్చిళ్ళు. ఈ ట్రేడింగ్లో మనకే ప్రాఫిట్ వచ్చిందని అనుకున్నాం. ఇప్పుడు ఆ శాంసన్ ఏమో ఇండియాని T20 వరల్డ్ కప్ గెలిపించిండు. మన శామ్ కరణ్ ఏమో రూల్డ్ అవుట్ అయిపోయిండు IPL నుంచి. ఇంత పెద్ద బొక్క పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదువే. శామ్ కరణ్ పోతేంది, మన సంగక్కర అంకుల్ శ్రీలంక నుండి దాసుని శనకని దింపిండు కదా, ఆయన కూడా మంచిగానే ఆడతాడు. ఆయనతో అడ్జస్ట్ అయిదాంతి. ఈయనొకడు గ్యాప్ దొరికితే చాలు శ్రీలంక ప్లేయర్లను ఇంపోర్ట్ చేస్తాడు. అయినా శనక బ్రో, నువ్వు మా టీంలో ప్లేయింగ్ లెవెల్లో ఉంటావా ఉండవా తెలియదు. ఎక్కువ శాతం బెంచ్ మీదనే కూర్చునే ఛాన్స్ ఉన్నది. అయినా కానీ అక్కడ ఆడుతున్న PSLను కూడా వదిలేసి ఎందుకు వచ్చినావు? పరాగు, వాస్తవం చెప్పాలంటే నేను PSL టీంలో ప్లేయర్గానే ఉన్నా. ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్ ఉన్నా కానీ IPLలో బెంచ్ మీద కూర్చోడానికి రమ్మన్నా కానీ నేను వస్తుండే. PSLలో అన్ని మ్యాచ్లు ఆడుడు కంటే IPLలో బెంచ్ మీద కూర్చున్నాడే 1000 times బెటరు. ఇంటెలిజెంట్ బాయ్, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ శనక అన్న. శాంసన్, దూబే మీ ఇద్దరు మన ఇండియాని T20 వరల్డ్ కప్ ఎట్లా గెలిపించిర్రో ఈసారి CSKని కూడా గట్లనే ట్రోఫీ గెలిపియాలి. మీలాంటి వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్స్ మన టీంలో ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. గైక్వాడు, చూస్తావు కదా ఈ దూబే ఆడించే ఆట. నిల్చున్న కాడికెళ్ళి 6లు చంపి గెలిపించకపోతే నా పేరు శివం దూబేనే కాదు. గైక్వాడు, ఈసారి మన టీంలో యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఎవ్వరు ఆపలేరు. నో బడీ కెన్ స్టాప్ అస్. ప్లే ఆఫ్ సంగతి తర్వాత కానీ మీరు ఫస్ట్ అయితే మాతోని మ్యాచ్ గెలువుర్రి. రాజస్థాన్ రాయల్స్తోని ఆట, పులితోని వేట రెండు ఒకటే. పరాగు, మీ హోమ్ గ్రౌండ్లోనే మీ దగ్గరనే 2 పాయింట్లు తీసుకోకపోతే నా పేరు గైక్వాడే కాదు. మా టీంలో ఉన్న ఒక్కొక్క ప్లేయరు ఒక్కొక్క ఫైర్ బ్రాండ్. అలాంటిది మా హోమ్ గ్రౌండ్లోనే మమ్మల్ని ఓడిస్తారా? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవి ఏం పట్టించుకోకండి. జస్ట్ వీడియో చూడండి, నవ్వుకోండి, వెళ్ళిపోండి, అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ హైలైట్స్ వీడియో కూడా మన ఇంకో ఛానల్లో అప్లోడ్ అయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ అయితే గువాహటిలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో MSD అయితే లేడు, సో అదొక పెద్ద మిస్ అని చెప్పొచ్చు. CSK ఫ్యాన్స్ సగం మంది చూసేది ధోని కోసమే. ఇప్పుడు టీంలో శాంసన్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. ఎనీవే, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని మాట్లాడుకుంటే RRలోనైతే మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. జైస్వాల్ కావచ్చు, సూర్యవంశీ కావచ్చు, ధ్రువ్ జూరెల్ కావచ్చు. యంగ్ అండ్ టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ఎప్పుడైనా డేంజరే. కానీ నాకు ఈ మ్యాచ్లో ఎందుకో CSK గెలుస్తుంది అనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ T20 వరల్డ్ కప్ ట్రోఫీస్ గెలిచిన శివం దూబే CSKలో ఉన్నాడు. ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చిన సంజు శాంసన్ ఇళ్ళనే ఉన్నాడు. డివాల్డ్ బ్రేవీస్ ఉన్నాడు. CSKలో ఉన్న యంగ్ ప్లేయర్స్ చెరి 14 కోట్లు ఇచ్చి తీసుకున్న కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్, వీళ్ళిద్దరు కనుక క్లిక్ అయితే వారు వన్ సైడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ మ్యాచ్లో ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే CSK అంటేనే జడేజా, అలాంటి జడేజా ఇప్పుడు RRలో ఉన్నాడు. RR అంటేనే శాంసన్, అలాంటి శాంసన్ ఇప్పుడు CSKలో ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరు ఎట్లా ఆడతారు అన్నది ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఇక నా ప్రిడిక్షన్ చెప్పాలంటే ఈ మ్యాచ్లో 60% CSKకి ఛాన్స్ ఉంది, 40% RR అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.